మరి ఈనాడు బాబు జగజ్జీవన్ గారి జయంతి కాబట్టి వారి దేశానికి ఇచ్చిన సేవలు మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. బాబా జగజ్జీవన్ రావు గారు మరి దేశానికి ఉప ప్రధాని కావడం జరిగింది. మరి ఆనాడు భారతదేశ స్వాతంత్రంలో కూడా ఆయన ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమంలో 2 సంవత్సరాలు కూడా జైలుకు పోయినటువంటి మహా గొప్పనటువంటి వ్యక్తి. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం కష్టపడినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. వారు అయిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సమాజంలో అసమానత ఉన్నటువంటి సమాజాన్ని మరి మంచి భవిష్యత్తు నడవడం కోసం అనేక రూపాల ఉద్యమం తీసుకొని జగజ్జీవన్ గారు పనిచేస్తున్న తరుణంలో ఈ భారతదేశానికి దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో ఈ భారతదేశంలో ప్రజల యొక్క అందరి యొక్క మరి స్థితిగతులు చాలా దీన పరిస్థితులు ఉన్నాయి. వారికి కూడు గుడ్డ లేనట్టు పరిస్థితి, తినడానికి కూడా తిండి తిరిగిన పరిస్థితి ఉన్నప్పుడు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం జరిగింది. ఆనాడు తిండి గిన్నెల దేశంలో ఉన్నటువంటి తిండి గిన్నెల కోసం బాబు జగజ్జీవన్ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉండి మరి హరిత రూపం తీసుకురావడం జరిగింది. ఆ రోజు అలాంటి పరిస్థితిని కూడా తట్టుకొని జగజ్జీవన్ రావు గారు కష్టపడి భారతదేశానికి మరి పనిచేసినటువంటి వ్యక్తి. అదే కాకుండా ఈ దేశానికి స్వాతంత్ర రక్షణ శాఖ మంత్రిగా ఉండి 1971లో రక్షణ శాఖ మంత్రిగా ఉండి జగజ్జీవన్ రావు గారు మరి ఏదైతే పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆ భారతదేశాన్ని గెలిపించినటువంటి గొప్ప నాయకత్వం లక్షణమైనటువంటి బాబు జగజ్జీవన్ గారు భారతదేశాన్ని కాపాడినటువంటి గొప్ప మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారు. అంటే చాలా రకాలుగా మరి కార్యక్రమాల్లో భారతదేశానికి గొప్ప నాయకునిగా ఉన్నటువంటి జగజ్జీవన్ రావు గారు. అదే విధంగా సమాజం ఏర్పడాలని సమాంతరంగా ఈ సమాజం ఉండాలనేటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప మహా వ్యక్తి. ఆనాడు భారత రాజ్యాంగ పరిషత్ మెంబర్ కూడా మరి ఆనాడు ఉండడం జరిగిందనే విషయం కూడా ఈ సందర్భంగా తెలుస్తూ మరి అనేక రకాల జగజ్జీవన్ రావు కూడా ఈ భారతదేశానికి సామాజిక వర్గంలో ఒక న్యాయం జరగాలని వాళ్ళందరూ కూడా సమానంగా జీవించాలంటే ఆలోచన చేసినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పనిచేసినటువంటి జగజ్జీవన్ రావు గారిని మరి వారి జన్మదినం జరుపుకోవడం గొప్ప విషయం. ఈ కార్యక్రమం పాల్గొన్న మరి అదే విధంగా క్రికెట్ నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ సంఘ యూత్ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే విధంగా ఈ క్రీడ జరిపినటువంటి కార్యక్రమంలో క్రీడలు కూడా ఎవరు కూడా ఎక్కడగా ఆట పోటీల్లో సమన్వయంగా తీసుకొని ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క దాదాపుగా ఒక 6-7 రోజులు కూడా క్రికెట్ టోర్నమెంట్ నడుస్తా ఉంది. ఆ క్రికెట్ సభ్యులు కూడా నేను విన్నవిస్తా ఉన్నా, ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఉన్న సర్దుకొని ఏదైతే అంపైర్ గారు నిర్ణయించిన మరి సమయం తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఈ టోర్నమెంట్స్ నడవాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినట్టు క్రీడాభిమానులందరూ కూడా ఆ సమయస్ఫూర్తితో ఆటను ప్రదర్శించాలి. అదే గెలిపోవడం కూడా సమానం తీసుకోవాలి. మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి క్రీడ ఏదైతే నిర్వహించాలన్నటువంటి సభ్యులందరికీ, అదే విధంగా ఈ క్రీడలో పాల్గొన్నటువంటి మొట్టమొదటి మ్యాచ్ గా ఏదైతే మణిగిల జట్టు గానీ దోంటపల్లి జట్టు గానీ మరి మీరందరూ కూడా అక్కడ గ్రౌండ్ లోకి వస్తే కార్యక్రమాన్ని మీ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించుకుందామని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా మనం క్రీడాభిమానులు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోదాం. ఎందుకంటే భావి తరాల్లో కూడా మరి వారిని నాంది తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగజ్జీవన్ రావు గారిని, అంబేద్కర్ గారిని, జ్యోతిరావు పూలేను వారి మహనీయులకు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.